నమస్తే వెల్కమ్ టు వీడియో లిస్ట్ ముందుగా హెడ్లైన్స్ అందరి నియోజకవర్గాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు నాడు చెప్పాను నేడు చేసి చూపించాలని వ్యాఖ్య సేనాతో సేనాని కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం మచిలీపట్నంలో పర్యటించిన మంత్రి నారాయణ రాష్ట్రాన్ని పూర్తిగా శుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని వెల్లడి శ్రీశైలం నుంచి పొత్తిరెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణానది జలాలు ఇస్తాం హంద్రీనివకు నీళ్లిస్తాం వైసీపీ నేత జగన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు నీరిస్తాం జగన్ అడ్డంగా పడుకున్నా నీళ్లిస్తాం 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలివి కూటమి ప్రభుత్వం వచ్చాక పైన పేర్కొన్న అన్ని ప్రాంతాలకు ప్రస్తుతం నీరిస్తున్నారు దీనిపై ఆయన ఆదివారం స్పందిస్తూ నాడు చెప్పాను నేడు చేసి చూపించాను అని ఎక్స్ లో వ్యాఖ్యానించారు నాటి తన మాటల వీడియోను ఆయా ప్రాంతాలకు నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను సీఎం చంద్రబాబు నాయుడు షేర్ చేశారు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి హంద్రీనివాకు నీళ్లు వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నేను తీసుకెళ్తా అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జనసేన పార్టీ క్యాడర్ కు ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు విశాఖపట్నం వేదికగా సేనాతో సేనాని పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు విశాఖపట్నంలో సేనాతో సేనాని కార్యక్రమం పోస్టర్ను జనసేన పార్టీ నేతలతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తొలి రోజు 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగుతుందని చెప్పారు ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు ఆగస్టు 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చర్చ ఉంటుందని వివరించారు ఈ సమావేశాలు ముఖ్యంగా పర్యావరణం మహిళా బాధిత రక్షణ మంచినీటి పథకం ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చలుంటాయన్నారు ఏడాది నుంచి అందించిన సుపరిపాలన మీద సైతం చర్చిస్తామని అన్నారు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ పాలనలో పార్టీ శ్రేణులతో గడిపే సమయం లేకపోవడంతో ఈ కార్యక్రమంతో పార్టీ నాయకులు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ కలిసి ఉంటారని అన్నారు ఆగస్టు 30వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనసేన మహాసభ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరిని బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ ఆలోచిస్తుందని అన్నారు 28వ తారీఖున ఉదయం 9 గంటలకి జనసేన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దాదాపు 3 గంటలు అది సాగుతుంది అందులో అనేక అంశాలు చర్చించుకుంటాం శాసనసభలో మేము అవలంబించాల్సిన తీరు ఏ విధంగా ఒక డిసిప్లిన్ విధానంలో ముందుకెళ్ళాలి ఏ విధంగా మేము ప్రజలు కోరుకుంటున్న అంశాలని అక్కడ మేము ప్రతిబింబించాలి ఏ విధంగా మా నియోజకవర్గాల్లో ఉన్న బాధ్యతల్ని మీ తరఫున ప్రజల తరఫున స్థానికంగా ఉన్న సమస్యలపైన మాట్లాడే అవకాశం దొరికినప్పుడు శాసనసభలోనూ శాసన మండలిలోనూ మాట్లాడాలి పార్లమెంట్లో ఏ విధంగా మన గలం విప్పాలి అనే అంశాలపైన మన పార్టీ అధ్యక్షులు మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ చూపిస్తారు ఆ మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం 3ంటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన జనసేన పార్టీ కార్యవర్గాన్ని అందరినీ కూడా ఆహ్వానించాం సుమారు 300 మంది కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు తెలంగాణ నుంచి కూడా వస్తున్న మన సోదరులు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు స్పోక్స్ పర్సన్స్ సెక్రటరీస్ జాయింట్ సెక్రటరీస్ వీర మహిళలు రీజనల్ కోఆర్డినేటర్లు అందరికీ సమానంగా అవకాశం కల్పించి ఆ రోజు కూడా
3ంటికి ప్రారంభమయ్యే సమావేశం 3 గంటల సేపు సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. ప్రెసిడెంట్ గారి ఆలోచనల మేరకు ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులకి మనం గుర్తింపు ఇవ్వాలి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఏర్పాటు చేయమన్నారు. ఆ రోజు సాయంత్రం 6ంటికి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మనందరం కూడా కూర్చుని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనం పార్టిసిపేట్ చేయాలి. 29వ రోజున సేనాతో సేనాని అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఎక్కడ మనం మాట్లాడినా ఎక్కడ కలుసుకున్నా పార్టీ విషయాల గురించి మీలో ఉన్న అభిప్రాయం వ్యక్తపరచడానికి మీరు కోరుకునే ఆ సమయం, అభిప్రాయంతో పాటు ఇంకా మెరుగైన పరిపాలన అందించాలి, కొత్త ఆలోచన ఉంది అనే ఆసక్తికరమైన యువత చాలామంది మన పార్టీలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఓపికగా వినాలి. నాకు బాగా గుర్తు, 3 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ గారు ఒక కార్యక్రమం ఆలోచించారు, చేయలేకపోయాం. రాజకీయ పరిస్థితుల వలన ఆ రోజున మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది కాబట్టి చేయలేకపోయాం. రాజ్యాంగం పైన శిక్షణ ఇద్దాం మన వాళ్ళందరికీ అనే ఆలోచన కళ్యాణ్ గారికి వచ్చింది. దాని వెనుక ఎందుకంత బలమైన భావన అంటే, చట్టం గురించి మనం స్ట్రాంగ్గా ఉంటే చట్టంలోని యాక్ట్స్, సెక్షన్స్, రూల్స్, ప్రొసీజర్స్ మనం లోతుగా అధ్యయనం చేసుకోగలిగితే ఎవరినైనా మనం ప్రశ్నించగలుగుతాం, మన హక్కుల గురించి మనం నిలబడగలుగుతాం, దేశానికి మనం ఉపయోగపడగలుగుతాం అనే ఆలోచన కళ్యాణ్ గారు ఆలోచించి ఆ రోజు ఆ కార్యక్రమం మేము ముందు తీసుకొచ్చాం. కానీ చేయలేకపోయాం. అదేవిధంగా ఈ రోజున సేనాతో సేనాని కార్యక్రమం 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కనీసం 10 మందికి మనం ప్రతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఇస్తాం. 30 తారీఖున మనందరం కూడా స్థానికంగా మీరందరూ కమిటీలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 11 మీరు ఇక్కడ హాజరైపోయి ప్రెసిడెంట్ గారు 12 వస్తారు. వచ్చి ఆయన ముందుగా ఏర్పాట్లన్నీ ఒకసారి చూసుకొని కూర్చున్న తర్వాత 1 గంటకి మనం సభ ప్రారంభిస్తాం. 1 గంటకి స్థానికంగా మనం ఒక కార్యక్రమం ఆలోచించాం, రాబోయే రోజుల్లో చెప్తాం మీకు. ఎక్కువ మంది యువతకు అవకాశం ఇవ్వమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఎవరైతే రణస్థలంలో సభలో మీరు చూశారో యువగలం ఏ విధంగా వినిపించామో, అనేక అంశాలపైన ఎట్లా మాట్లాడామో, పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఏ విధంగా అందించగలిగామో, అటువంటి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఎక్కువ మందికి యువతకు అవకాశం కల్పించమని ప్రెసిడెంట్ గారు కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా శుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానం గురించి మున్సిపల్ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త కూడా వదిలి వెళ్లిపోయిందని విమర్శించారు. చెత్త పన్ను వేసిన చెత్తను మాత్రం తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీదని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉందని, ఇప్పటి వరకు 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని అన్నారు. మచిలీపట్నంలో మొత్తం 42,000 టన్నుల చెత్తకు గాను 19,000 టన్నులను పూర్తిగా తొలగించామని వెల్లడించారు. మచిలీపట్నంలో అదనంగా మెషిన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. నిత్యం రాష్ట్రంలో 7,500 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇక ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం వచ్చే 2 సంవత్సరాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నిర్మించనున్నట్లుగా తెలిపారు. వ్యర్థాల నిర్వహణపై పక్కా కార్యాచరణతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు. చెత్త నిర్వహణపై ప్రజల అవగాహన పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అందించాలన్న లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఈ లెగసీని యాక్చువల్గా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు. లాస్ట్ అక్టోబర్లో, అంటే మొన్న అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే 85 లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు. అయితే ఈ లెగసీని 1 yearలో 360 రోజుల్లో పూర్తి చేయాలి, ఆ విధంగా మీరు ప్రణాళికలు రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 72 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షల్లో 72 లక్షలు పూర్తి చేశారు.
ఇంకా బ్యాలెన్స్ కేవలం 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షలు పూర్తి చేయడానికి మరొక 40 రోజులు మాత్రమే వీలుంది. అయితే 40 రోజుల్లో ఇది 100% పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా నేను మచిలీపట్నం ఈ యొక్క లెగసీ ఎక్కడైతే క్లీన్ చేస్తున్నాడు వచ్చాను చూడటానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి. అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే 42,000 మొత్తం లెగసీ ఉండింది. ఆ 42,000లో ఇంతవరకు యాక్చువల్గా 19,000 పూర్తి చేశారు. మరొక 23,000 యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. రోజు వాళ్ళకి ఒక 500 చేయగలిగిన కెపాసిటీ ఉంది. వాళ్ళు ఇప్పుడే చెప్పారు మరొక మిషన్ కూడా తీసుకొస్తున్నామని. ఈ విధంగా గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా 85 లక్షల చెత్త కూడా ఇచ్చింది. చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ప్రజల మీద చెత్త పన్ను వేసింది. కానీ ఆ చెత్త కూడా దీలా చెత్త పన్ను వేసింది, కనీసం ఆ చెత్తన తొలగిస్తామంటే తొలగించాలా. అయితే మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క 3వ శనివారం ఏదో ఒక జిల్లాలో కార్యక్రమం చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి చెత్త వస్తుంటుంది, సాలిడ్ వేస్ట్. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో నుంచి యూజ్డ్ వాటర్ వస్తుంది. ఈ రెండింటి వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది. ప్రజలకు జబ్బులు వచ్చే దాంట్లో ముఖ్యమైన కారణాలు 2. యూజ్డ్ వాటర్, బాత్రూములు, టాయిలెట్స్, కిచెన్లో వాడిన వాటర్ బయటికి రావటం, దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా. ట్రీట్ చేసి బయటికి పంపించుకున్నా అనేకమైన జబ్బులు వస్తాయి. ఏదైతే మన వెనకాల ఇప్పుడు అవ్వడుతున్న పెద్ద డంప్, ఇలాంటి డంప్ యార్డ్స్ ఉంటే వాటి వల్ల అనేక జబ్బులు వస్తాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం చేస్తున్నారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎరువుల లభ్యత సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత సరఫరా వివరాలపై ఆరా తీస్తారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని స్పష్టం చేశారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. వంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు నామకరణ చేయాలని వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ర డిమాండ్ చేశారు. రంగా పేరు పెడితే కూటమి ప్రభుత్వం 25 సంవత్సరాలు రాష్ట్రంలో నిలదొక్కుంటుందని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. వంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు నామకరణ చేయాలని వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగా ప్రజా ఉద్యమాలతో ఎల్లప్పుడూ ప్రజలు నిలిచారని, గత ప్రభుత్వంలోనే కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రతిపాదించామని ఆయన గుర్తు చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు వంగవీటి రంగా పేరును ఇవ్వాలని కోరారు. రంగా పేరు పెడితే కూటమి ప్రభుత్వం 25 సంవత్సరాలు రాష్ట్రంలో నిలదొక్కుంటుందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వినతి పత్రం అందజేశామని అన్నారు. కాపునాడు నాయకులు ఆకుల తిరుమలరావు మాట్లాడుతూ తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని, ఎన్టీఆర్ జిల్లాకు వంగవీటి రంగా పేరు ఇవ్వటంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. విజయవాడకు రంగా పేరు పెడితే ప్రజల మనసులు గెలుచుకుంటుందని పేర్కొన్నారు. జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ జగన్ గతంలోనే జిల్లాకు రంగా పేరు పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఏర్పాటు చేసి రంగా పేరు పెట్టాలని కోరారు. ఈ విషయంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బడగల ఆప్త బంధువుడు శ్రీ స్వర్గీయ మోహన్ రంగా గారు పేరు మీద ఆయన స్వగ్రామం ఉయ్యూరు మండలం, ఉయ్యూరు నియోజకవర్గంలోనే మంటాడు గ్రామం. ఉయ్యూరు మంటాడు గ్రామంలో జన్మించారు. అందువలన కృష్ణా జిల్లాకు ఆయన పేరును అలాగే లేకపోతే విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లాని ఏర్పాటు చేసి రంగా గారి పేరును, స్వర్గీయ మోహన్ రంగా గారి పేరును ఇవ్వమని మేము అందరికీ సబ్ కమిటీ కూడా మంత్రులకి వీళ్ళందరికీ మెమోరాండం ఇచ్చి ఉన్నాము. సబ్ కమిటీ 7 మంత్రులకి ఇచ్చి ఉన్నాము. ఒకరిద్దరు సానుకూలంగా స్పందించి ఉన్నారు. ఏంటంటే మన ముఖ్యమంత్రి లోకేష్ గారు, యువమంత్రి లోకేష్ గారు కూడా మేము మెమోరాండం ప్రత్యేకంగా ఇచ్చాము. రేపేళ్ళుండో పవన్ కళ్యాణ్ గారు కూడా, జనసేన పవన్ కళ్యాణ్ కూడా మనం కలవదలుచుకున్నాము. ఆర్గనైజేషన్ తరఫున బీసీ నేత
నాయకోవిధులు టి శివశంకర్ గారి అడుగుజాడలో ఆయన అనుంగు శిష్యుడిగా వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రజా ఉద్యమాలతో ప్రజా పోరాటాలతో ఆయన ఒక స్థాయికి ఒక రాష్ట్ర నాయకుడిగా ఆ తెలుగు రాష్ట్రాలలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడిగా అందులో అందరికీ సుపరిచితమే. కావున అత్యధిక రాష్ట్రంలో ఈనాటికి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన దివంగత నేతల్లో ప్రథముడిగా ఉన్న వంగవీటి మోహన్ గారు పేద ప్రజల గుండె చెప్పడం అనేది కూడా లోకవిదితమే. కావున గత ప్రభుత్వంలోనే ఈ రంగా గారి పేరును మేము సూచించి ఉన్నాము, అభ్యర్థించి ఉన్నాము గవర్నమెంట్ని. వారు ఏ ఉద్దేశం తెలియదు కానీ రంగా గారిని కానీ ఆయన అభిమానులు కానీ నెగ్లిజెన్స్ చేసిన మాట వాస్తవం. దానిలో పర్యవసనము వాళ్ళు ఆ గత ప్రభుత్వం ఏ పరిస్థితి వచ్చిందన్నది కూడా అందరికీ పేద ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు పునర్విభజన అన్నది కొత్తగా ఇప్పుడు కొత్త కూటమి ప్రభుత్వము అవకాశం కల్పించింది. కాబట్టి అందరం ఆల్రెడీ రంగా గారి అభిమానులు కానీ ప్రజలు కానీ ఆ కోరిక మేరకు ఆ విజ్ఞప్తులు చేసి ఉన్నాము. వంగవీటి మోహన్ రంగా గారికి ఇప్పుడు ఒక జిల్లా గతంలోనే ఏర్పాటు చేస్తుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు. అలా జరగలేదు. ఎన్టీఆర్ జిల్లాగా కృష్ణా జిల్లాగా మాకు చేశారు. ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం అనేది మాకు అందరికి కూడా సంతోషం. అదే రకంగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా అనేది ముఖ్యంగా విజయవాడ సరౌండింగ్ ప్రాంతాలు అనేది విపరీతంగా జనాభా పెరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇది 3 జిల్లాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ కొత్తగా కమిటీ చేశారు, మీ అందరికీ తెలిసిన విషయమే. పాత్రికేయ మిత్రులందరికీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కొత్త జిల్లాలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా 3 జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది. నూజివీడు కైకలూరు తీసుకెళ్లి ఏలూరు జిల్లాలో కలిపారు. అది మళ్ళీ ఉమ్మడి జిల్లాలో తీసుకొచ్చేసేసి ఉమ్మడి కృష్ణా జిల్లాని 3 జిల్లాలుగా చేసి విజయవాడ కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేసి దానికి రంగా గారి పేరు పెట్టి, అదే రకంగా ఎన్టీఆర్ జిల్లాగానే ఉంచేసేసి కృష్ణా జిల్లాగానే ఉంచేసేసి విజయవాడ కేంద్రంగా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరూ కూడా, అన్ని పార్టీల్లో ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నాం. బోండా ఉమ్మ గారు కూడా దీన్ని మద్దతు తెలియజేస్తూ సెంట్రల్ ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మ గారు మద్దతు తెలియజేస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు రంగా గారి అభిమానుల తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇది పూర్వం 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో కూడా మేము ఎన్నోసార్లు చెప్పాం, తూర్పు కృష్ణాకి మీరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అంటే అందరికీ అభిమానమే, ప్రజలందరికీ కూడా ఒక నటుడుగా ఒక ముఖ్యమంత్రిగా అందరికీ అభిమానమే. ఆయన జన్మించిన ప్రాంతం నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గం అందులో వస్తుంది. కాబట్టి మీరు పెట్టే ఈ ఎన్టీఆర్ గారి పేరు తూర్పు కృష్ణాకి పెట్టండి. అలాగే కాటూరు గ్రామంలో జన్మించిన స్వర్గీయ వంగవీటి రంగా గారు గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది పూర్వం లేదు ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేసి పేరు పెట్టనీయకుండా చేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా సానుకూలంగానే ఉన్నారనే విషయాన్ని మాకు కొంతమంది వ్యక్తుల ద్వారా తెలిసింది. మా డిమాండ్లకి వాళ్ళు ఆలోచనలో పడ్డారు. తప్పకుండా అటువంటి మహనీయుడి పేరు ఒక జిల్లాకి పెట్టాలనే ఆలోచనలో వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. అర్జున్ చక్రవర్తి చిత్ర బృందం నగరంలో సందడి చేస్తుంది. కబడ్డీ నేపథ్యంతో తీసిన అర్జున్ చక్రవర్తి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని 6 ఏళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశామని చెప్పారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో విజయరామరాజు కోరారు. విజయరామరాజు హీరోగా నటించిన అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్ల భాగంగా ఈ రోజు బందరోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో విజయరామరాజు మాట్లాడుతూ అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదని నా 9 ఏళ్ల కళ అని అన్నారు. 6 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి టీం వర్క్ గా ఈ సినిమాను పూర్తి చేస్తామని, నిర్మాత తమపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. అర్జున్ చక్రవర్తి చిత్రం తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నట్లుగా తెలిపారు. -డిగ్రీ వాతావరణంలో షర్ట్ లేకుండా నటించానని, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుందని, చిత్రాన్ని వీక్షించి ఆదరిస్తే కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్లో కబడ్డీ ఆడే క్రీడాకారులను ఈ చిత్రంలో తీసుకుని వారితో కబడ్డీ ఆడే సన్నివేశాలు తీయడం జరిగిందన్నారు. చిత్రం విడుదలకు ముందే 46 అవార్డులను సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ చిత్రానికి సంబంధించి వివిధ రూపాల్లో తాను కనిపిస్తానని, 150 కేజీల నుంచి 60 కేజీల వరకు మారే సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని అన్నారు. ఒక మంచి మూవీ చూసాం. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ
ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆల్మోస్ట్ మేము 6 years ఫిజికల్ కానీ లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని ఆ స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం. ఇలా 6 years కష్టపడి ఇందులో ఫిజికల్గా 6 pack బాడీ చేసినప్పుడు 5 months అందులో 32 kgs వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి 6 pack చేయాలంటే ఎంత టఫ్ టాస్కో మీకు తెలుసు. అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం. తర్వాత కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్ని రియల్గా నేర్చుకుని మేము ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ డూప్ కానీ అవేది యూజ్ చేయలేదు. మేము రియల్గా స్కిల్స్ అంతా కబడ్డీ నేర్చుకుని రియల్ కబడ్డీ ప్లేయర్స్తో మీకు న్యాచురల్గా మీకు ఒక కబడ్డీ టీం మీకు ఒక మ్యాచ్ చూస్తే 1980sలో ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కోసం మేము రియల్గా నేర్చుకుని చేసాం. అండ్ లొకేషన్స్ కాశ్మీర్ కానీ లవ్ ఎపిసోడ్కి మైసూర్ స్కెడ్యూల్ కానీ అలాగే ఇందులో ఆర్టిస్టులు ప్రతి ఒక్కరిది హీరోయిన్ది కానీ దయ గారిది కానీ దుర్గేష్ అందరిది లుక్ వేరియేషన్ ఏ పీరియడ్లో చేస్తే దానికి తగ్గట్టు లుక్ వేరియేషన్ ప్రతి ఒక్కరిది లుక్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా మా ఫస్ట్ డైరెక్టర్ తను ఇదే ఫస్ట్ మూవీ అయినా సరే దానికి మించి దాని గురించి రీసెర్చ్ చేసి ప్రాపర్గా ఎలా చేయాలి ఏంటి ఈ కథలో ఆయన తీసుకున్న పాయింట్ నుంచి కానీ ఆయన కష్టపడిన తర్వాత విజువల్గా చాలా మంచి నేమ్ వచ్చింది మాకు. విజువల్ పరంగా ఒక పెద్ద మూవీలో విజువల్ రేంజ్లో ఉంది అన్నారు. దానికి మా డిఓపి జగదీష్ చీకటి మేము విజువల్కి చాలా ప్రాపర్గా దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. తర్వాత డైలాగ్స్ వచ్చి మైసా డైరెక్టర్ రవీంద్ర పుల్లే గారు డైలాగ్స్ రాశారు. మీకు ఇందులో డైలాగ్స్ చూస్తే ప్రతి డైలాగు మనకి బాగా కనెక్ట్ అయ్యే ఉంది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది డైలాగ్స్కి. ఇంకా మా ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారు ఆయన యుఎస్ నుంచి వచ్చి మేమందరం కొత్త వాళ్ళం 2019లో సినిమా స్టార్ట్ చేసేటప్పటికి అయినా మా మీద నమ్మకంతో కథ మీద నమ్మకంతో డైరెక్టర్ మీద నమ్మకంతో ఇంత మంచి సినిమా ఎక్కడ మాకు బడ్జెట్ విషయంలో ఎక్కడ మాకు రిస్ట్రిక్షన్ లేకుండా అండ్ ప్రతిదీ మేము కాశ్మీర్ వెళ్తాం. కాశ్మీర్ ఎక్కడ లొకేషన్ సినిమాకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందంటే అక్కడికి వెళ్ళి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా రావడానికి ముఖ్య కారణం ఆయనే. It is not only a story about a kabaddi player. He has done a lot of research about the game. He has seen to it that Arjun Chakravarti as a character stands out very genuinely. There is no cinematic exaggeration in it. We have stuck to a very pure story of a kabaddi champion, an unsung kabaddi champion. I think the world needs to know about a hero like Arjun Chakravarti, and thanks to Vikrant sir, he has done a beautiful work dedicating his time for more than 6 years into this movie. Second, I would like to talk about cinematographer Jagdish sir. All our frames are so chala bagundi. I mean, amazing frames. If you all have seen the songs, both the songs, Megham Varshinchada, the Rara Arjun, both of them have been picturized, beautifully, and many people have saw the songs and they called me and they told me it looks very promising. And so I would like I'm waiting to see, and I'm also waiting all the audiences to see our movie Arjun Chakravarti because of its cinematic beauty. Of course, I have to mention about the music. Vignesh sir, he has done a fabulous, it is his debut movie as well. So I think there are a lot of debuts happening in our movie. Debut director, I'm a debutant. Even you were a debutant at that time. As a hero, this is also his first major movie. So it's a lot of hard work, and of course, as a crew, very few people, main characters. These are the main characters. This is the core of our cinema. Durga sir, and of course, Durgesh sir. Sorry, I got confused. Okay, Daya sir and Durgesh sir. I would say, and also working with Vijaya, we did not have any screen space, but I have heard so much about his dedication. Even he has gone through, yes, that he will say, that he will talk to you about. But yes, I've had screen space with both of them.
working with Vijaya was great. మధుమేహ వైద్యం అత్యంత ఆధునికతను సంతరించుకుందని, షుగర్ వ్యాధి గురించి భయపడవలసిన అవసరం ఇక ఏమాత్రం లేదని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ ఎలమంచిలి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎలమంచి సదాశివరావు అన్నారు. ఆధునితన చికిత్సలలో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు విరబూస్తాయని అన్నారు. శరీర బరువు క్రమబద్ధీకరణకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవడంతో పాటు గుండె జబ్బుల ముంపు నుంచి కూడా తప్పించుకోవచ్చని వివరించారు. YDRF ఎలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున 23rd ఇయర్ ఆఫ్ డయాబెండోకాన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి నేషనల్ అండ్ లోకల్ స్పీకర్స్ కూడా వచ్చారు. అండ్ అరౌండ్ 500 delegates హ్యావ్ రిజిస్టర్డ్ అండ్ కమ్ హియర్ ఫర్ దిస్ అకాడమిక్ ఫెస్ట్. ఈ సదస్సులో ఈరోజు డయాబెటీస్ అండ్ ఒబెసిటీలో జరుగుతున్న నూతన ఆవిష్కరణల గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఒబెసిటీ గురించి ఇంకా మెరుగైన డ్రగ్స్, ఇంకా ఆల్మోస్ట్ 20% వెయిట్ లాస్ వచ్చే డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈ వెయిట్ లాస్ కంటిన్యూగా హెల్ప్ చేసే డ్రగ్స్ విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనే వాటి గురించి డిస్కషన్స్ జరిగాయి. ఇప్పుడు మన భారతదేశంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పరంగా చూసుకుంటే ప్రతి 4 భారతీయుల్లో ఒకళ్ళకి ఒబెసిటీతో బాధపడుతున్నారు. అండ్ ఈ ఒబెసిటీలో మరిన్ని డ్రగ్స్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది మాత్రమే కాకుండా డయాబెటీస్లో చాలా కొత్త అడ్వాన్స్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వాటి గురించి కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. అండ్ గోల్డ్ మెడల్ ఒరేషన్ ఆన్ బై అమర్పాల్ సింగ్ గారు ఆన్ డయాబెటిక్ ఫుడ్ కూడా జరిగింది. ఇక్కడ డిస్కషన్స్లో లేటెస్ట్ డ్రగ్స్ గురించి, అలాగే లేటెస్ట్ ఇన్సులిన్స్, యాక్చువల్లీ ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 100 years ఆఫ్ ఇన్సులిన్ యూసేజ్. అలాగే బెటర్ ఇన్సులిన్స్ వీఆర్ గివింగ్. 2 నిమిషాల్లో పనిచేసేవి, వెంటనే బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇదివరకు ఇన్సులిన్ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 30 to 45 minutes ముందు భోజనానికి ముందు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 2 నిమిషాల ముందు కానీ ఈవెన్ 20 minutes ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నా కూడా అవి ఇమీడియట్గా పనిచేసి పోస్ట్ ఫైనల్ ఇన్సులిన్ తగ్గిస్తున్నాయి. అందువలన కంట్రోల్ చేస్తున్నాయి బ్లడ్ షుగర్ని. సో దేర్ బై అలాగే ఇన్హేల్డ్ ఇన్సులిన్స్ కూడా రాబోతున్నాయి, విచ్ వుడ్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఎస్పెషల్లీ type 1 బెటర్. అండ్ ఇన్సులిన్ అనేది అవసరం లేకుండా ఇన్హలేషన్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఓరల్ పిల్స్ అవి కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇట్ టేక్స్ టైమ్ టు కమ్ ఇన్ టు ది మార్కెట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇదివరకు డయాబెటీస్ రాగానే 8-10 ఏళ్ల లైఫ్ పోయేది అనేవాళ్ళు. కానీ లేటెస్ట్ డ్రగ్స్ కానీ థెరపీస్ కానీ అనేకమైన ఈ ట్రయల్స్ ద్వారా ఏం తెలిసిందంటే, మనం ఫస్ట్ ఇయర్ ఈజ్ ది గోల్డెన్ ఇయర్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ ఇయర్లో మైల్డ్ డయాబెటీస్ అని పట్టించుకోకుండా ఉండకూడదు. అక్కడి నుంచి మనం వైద్యాన్ని బాగా చేస్తే యూఆర్ ఏబుల్ టు ట్రీట్ దెమ్ వెరీ బెటర్. అండ్ HbA1cని 7 లోపల ఉంచుకోగలిగితే కాంప్లికేషన్స్ రాకుండా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తే వాళ్ళకి ఇన్సులిన్ కాకుండా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమీ లేవు. కానీ ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళల్లో కూడా. ఇన్సులిన్ ఇన్హలేషనల్ ఇన్సులిన్ అంటారు, అంటే శ్వాస ద్వారా ఇన్సులిన్ తీసుకోవడం. అది కాకుండా కొత్తగా నోటి ద్వారా ఇన్సులిన్ తీసుకునేవి కూడా వస్తున్నాయి. వాళ్ళకి షుగర్ ముందుగానే కనుక్కొని అది ప్రివెంట్ చేసే కొత్త టెస్ట్లు కూడా వస్తున్నాయి. సో వీటన్నిటి గురించి కూడా ఈ సదస్సులో మేము చర్చించుకున్నాం. ప్రముఖులు పాల్గొన్నారండి. ఢిల్లీ నుంచి డాక్టర్ అమర్పాల్ సింగ్ సూరి అని, ఆయనకి గోల్డ్ మెడల్ ఒరేషన్ జరుగుతుంది ఇవాళ డయాబెటిక్ ఫుడ్ మీద. వాళ్ళు కాకుండా డాక్టర్ అమిత్ గుప్తా అండ్ ఢిల్లీ నుంచి, డాక్టర్ కృష్ణశేషాద్రి చెన్నై నుంచి, ఇక్కడ ఏపీఎంసీ ఇన్స్పెక్టర్ డాక్టర్ కేశవరావు బాబు గారు కూడా వచ్చారు. డాక్టర్ రాకేష్ సహాయ్ హైదరాబాద్ నుంచి. ఇలా డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ ఫీల్డ్లో ఉన్న ప్రముఖులందరూ ఇవాళ హాజరవడం జరిగింది. కృష్ణా జిల్లా కరిదిండి మండలంలో శాన రుద్రవరంలో వంగవీటి మోహనరంగ విగ్రహాలపై పేడ జల్లిన దుశ్చర్యను ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆల తారక రామారావు తెలిపారు. దివంగత వంగవీటి మోహనరంగ పేద బడుగు వర్గాల ఆరాధ్య దైవం అన్నారు. కులమతాలకు అతీతంగా కార్మిక కర్షక శ్రేయస్ కోసం పాటుపడిన మహనీయుడని కొనియాడారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆల తారక రామారావు ఆధ్వర్యంలో విజయవాడ కాపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఊరు, పట్టణం, నగరాలలో ప్రతి వీధిలోనూ స్వర్గీయ రంగ విగ్రహాలు ఉన్నాయంటే ఆయనకు ఎంతటి ప్రజాదరణ ఉందో స్పష్టమవుతుందన్నారు. ఆయన చనిపోయి సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారని
అటువంటి మహనీయుని విగ్రహాలపై పేడజల్లి దుష్ప్రచారాలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని అన్నారు. రంగా విగ్రహాలపై దుశ్చర్యకు పాల్పడిన వారిని పోలీసులు వెంటనే గుర్తించి శిక్షించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగల్పూడి అనిత వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం దీనిపై స్పందించి దోషులకు శిక్ష పడేలాగా చూడాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందని ఆలా తారక రామారావు తెలిపారు. నిన్న జరిగినటువంటి కలిదిండి మండలం శనారుద్రవరం గ్రామంలో మా కుల నాయకుడు, కులదైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాల్ని అతి కిరాతకంగా ఏదైతే చేయకూడదో ఆ విధంగా గేదలు వేసినటువంటి పేడని సంచుల్లో తీసుకెళ్లి రంగా గారి విగ్రహాన్ని పూసినటువంటి చర్యని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ చర్యలు ఏదైతే చేస్తున్నారో పిరికి పంద చర్యల్లాగా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఏదైతే మా కాపు సంఘాలు ఉన్నాయో తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారి పేరు కానీ రంగా గారి విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు, కాపు సంఘాలు, రంగా గారి అభిమానులు ఏకమై ఏకతాటిన ఇటువంటి చర్యలు చేసినటువంటి వారిపై తీవ్రమైన చర్యలకి మేము కూడా పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని, మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము వారిని ఎట్లాంటి చర్యలు మళ్ళీ జరగకుండా కల్లిండి మండలంలో జరిగిన రంగా గారి విగ్రహం మీద జరిగిన దుశ్చర్యకి మేమందరం చాలా బాగా ఫీల్ అవుతున్నామండి. ఇది ఖండించాల్సిన విషయం అండి. ఇది రంగా గారు అంటే అందరికీ కులాలు మతాలతో సంబంధం లేకుండా ఉన్న నాయకుడు అండి ఆయన. అటువంటి విగ్రహాల మీద చాలా ఎవరో విగ్రహాలు పెట్టినా డబ్బులు ఇచ్చి పెట్టించే కాదు రంగా గారి విగ్రహాలు. ఎవరు పెట్టించిన అభిమానంతో పెట్టుకునే విగ్రహాలు అండి. ప్రతి ఊళ్ళో ఈ రంగా గారి విగ్రహం లేని ఊరంటూ లేకుండా ఉందండి ఈ రోజుల్లో. అటువంటి అభిమానంతో పెట్టుకున్న విగ్రహాల మీద పని కట్టుకొని పేడజల్లటం లాంటివి చేయటం అంటే అది చాలా దుశ్చర్య కింద మేము తీసుకుంటున్నామండి. అది ఇటువంటి చర్యలు ఇక ముందు కనుక జరిగితే మేము ఖండించడం కాదండి, చర్యలు తీవ్రంగా ఉంటాయని చేసిన వాళ్ళకి చెప్తున్నామండి. అలాగే స్టేట్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మా స్టేట్ గవర్నమెంట్ కానీ కాస్త దీనికి సంబంధించి చేసిన వాళ్ళు ఎవరో పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష వేయాలని చెప్పేసి కోరుకుంటూ గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో దొంగల మూట టార్గెట్ చేశారు. గత నెల రోజుల నుండి విఎన్పురంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇల్లే దొంగలు టార్గెట్ చేశారు. 4 రోజుల క్రితం ఊరు వెళ్లి పలగాని శివపార్వతి తిరిగి వచ్చారు. శివపార్వతి అనే మహిళ ఇంట్లో బీరువా పగలగొట్టి 50 తులాల వెండి, 20,000 రూపాయల నగదు అపహరణ చేశారు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అందరి నీవో జలాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు. నాడు చెప్పాను, నేడు చేసి చూపించానని వ్యాఖ్య. సేనాతో సేనాని కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం. మచిలీపట్నంలో పర్యటించిన మంత్రి నారాయణ రాష్ట్రాన్ని పూర్తిగా శుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.